ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనని మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి దేవుడు ఈ దినమంతట్లో ఆయన యొక్క కృపా కనికర సమాధానాన్ని మనకు అనుగ్రహించారు కనుక మరి రాత్రికాల సమయంలో దేవుడు ఈ ఉదయకాల ఈ సమయం అంతా మనల్ని మరి సజీవులుగా ఆరోగ్యాలుగా అనుగ్రహించి మరి ఆయన సన్నిధిలో కుటుంబంలో మరి ఆయన మాటల ద్వారాగా మనం ఆదరణ పొందడానికి యోబు గ్రంథం ద్వారాగా మరి దేవుని యొక్క మహావిజ్ఞాన సంగతిలో మనం నేర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు కనుక మరి యొక్క సమయంలో ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగడును మహానతున ప్రేమ గల మా కన్నతని కృపగల దేవ, మీ అపరమైన నామానికే వేలాది వందనాలు స్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రాత్రి కాలంలో తండ్రి మీ సన్నిధిలో తండ్రి మీ సమకూరంలో తండ్రి మీ వాక్యం మీ గ్రంథములు మేము చదువుచున్నగా మాకు మీదైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి వీటన్న మాకు చదువుకున్న మీ దేవసేవలకు మీదైనా తెలియని జ్ఞానాన్ని తండ్రి ఇంకా అందరూ పుట్టిపరచు తండ్రి ఈ వాక్యం వినిచున్న మొన్నతలు తెరవండి ఇంకా ఆనందాలు గారు తను పుట్టిపరచు తండ్రి కృష్ణ అడుగుతున్న పరచండి ఆమేన్. ప్రార్థన రోటరీగా రోటరీగా తండ్రి ఈ రోటరీగా వాక్యం చదువుకుంటే వాక్యం తానే చేయించి రోటరీగా ఈ రోటరీ కదండి మొన్న కాల్సామి రెక్క ఎంత కాచికాన్ని కానీ రోటరీ కదండి వేకుజాలు లేచి ట్రీ కదండి మీ పనుల పాటలను చూసింది ఎంతమంది రోటరీ కదా పూజ నుంచి టైం వరకు మీరు రెక్క ఎంత కాచికాన్ని ఎంతమంది రోటరీ కదండి వాకింగ్ చేయకపోతే మమ్మల్ని ఇలా చేయించని రోటరీ కదండి వాకింగ్ చేయకపోతుంది కదా మీరు మీద సత్నికి అన్నితండి ఇంకెవరి తండ్రి రోజులు అన్నట్టు కోసమే ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మోషబాబు నేను చేసేస్తాను ప్రార్థన. ఓకే రైట్. ప్రార్థన చేసుకుని మరి కాస్త ముందుకు వెళ్ళేటువంటి మనం ప్రయత్నాలు చేద్దామన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన నామానికే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ పునరుత్థాన దినములో తండ్రి ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి కాల సమయం వరకు నాయన మీ యొక్క వాక్యపు నాయన జల్లులతో తండ్రి మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు దర్శించినందుకే కృతజ్ఞతలు ప్రభువా. వేకున జామున తండ్రి ప్రారంభించినటువంటి పరిచర్య తండ్రి ఇదిగో నాయన ఈ చీకటి రాత్రితో తండ్రి మీ పరిచర్యతో నాయన ముగిస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభువా. మరి మీ లేఖనాలు మాకు సెలవిస్తున్నట్లుగా తిమోతి గారితో పౌలు గారు అన్నట్లుగా సువార్తకుని పని చేయమన్నావు ప్రభా. మరి సువార్తికని పనిలో భాగంగా ఎన్నో రకాల ఇముడుకొని ఉన్నాయి తండ్రి. దానిలో మొదటి భాగాన్ని మేము నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాం ప్రభా. ఇదిగో మీ మనసుని తెలుసుకుని నేర్చుకుని ప్రభా వాటిని అనుసారంగా జీవించడానికి శతవిధాల ప్రయత్నపడుచుండగా తండ్రి మీ సహాయాల్ని నేటి వరకును ఎప్పటి వరకును అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయా యొక్క సమయంలో యోబు గ్రంథం 16వ అధ్యాయాన్ని నాయన తండ్రి నేడు మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మతో నాయన మమ్మల్ని మరి కాస్త ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు అప్పగించినటువంటి పనిలోను పరిచర్యలోను తండ్రి ముందుకు కొనసాగలేటువంటి ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని మా ప్రియులైన వారందరికీ అనుగ్రహించండి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘ దైవ సేవకులు రాజు గారిని, రాణి గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా వారి ద్వారాగా నేను ఊదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన క్రీస్తు ప్రభు సంఘాల బిడ్డలందరిని బట్టి కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. వారికి తలలుగా ఉన్నటువంటి పెద్దలు, పురుషులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరినీ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య మీ నామ మహిమార్థమే జరిగించండి. మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులరా. మంచిదైనా మరి యొక్క సమయంలో యోబు గ్రంథము మరి 16వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పట్టణంగా మనం చదువుకుందాం ప్రియులరా. యోబు గ్రంథము 16వ అధ్యాయము అంతేనా? పాట పాడుకుందాం నాన్న. వెరీ గుడ్. ముందు ఒక పాట పాడుకుని ప్రియులరా మరి లేఖన భాగాలు చదువుకుందాం. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడిన ఎందుకో
అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడను ఎందుకో ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా, పుట్టిన వారందరికీ పని ఉందిరా, ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి నీవు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడును ఎందుకో దేవుడు కాపాడిను ఎందుకో ఉమ్మ నీరులోన నిన్ను కాపాడినది దేవుడే, గర్భమందు నీరు ఉన్న బ్రతికి ఉన్నావు అందుకే, నీటిలో మునిగితే నీవు చనిపోతావు, ఉమ్మ నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన సంతాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడిను ఎందుకో, దేవుడు కాపాడిను ఎందుకో, దేవుడు కాపాడిన ఎందుకు. ఎందుకు కాపాడాడు దేవుడు మనల్ని? ఎందుకు కాపాడాడు అనమాట. లేకపోతే మనం అందరము తల్లి గర్భంలోనే మరణించవలసినటువంటి వారు. దేవుడు తన మహా ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడు తన మహాకృపను బట్టి ఇలాగ ఇట్టి రీతిగా ఆయన మహింపరచాలని దేవుడు మరి మనకి ఆయువునిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, గృహాలను ఇచ్చాడు, పని చేసుకోవడానికి అవయవాలను ఇచ్చాడు, సంపాదించుకోవడానికి తెలివితేటలను ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఆయనకి మనం కృతజ్ఞతలై ఉండాలని వాక్యముఖంగా మనకి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక చక్కటి పాటను మరి జ్ఞాపకం చేసినటువంటి కుమారుడు మోషేబాబుకు వందనాలు తెలియజేసుకునిచు మరి నేటి పరిచర్యలోనికి మనందరం ముందుకు వెళ్ళిపోదాం. అందుకు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుడి చేత నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూసి నా తల ఆడింపవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మును వాదార్చి ఆదరించును. నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు. నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును. అప్పుడు ఆయన నాకు ఆయాసం కలగజేసి ఉన్నాడు. నా బంధువర్గం అంతయు నాకు పాడు చేసి నా దేహం అంతయు నీవు పట్టుకొని ఉన్నావు. ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను. ఆయన నా మీద పొండ్లు కొరుకుచుండెను. నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్రజేసెను. జనులు నా మీద తమ నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు.
దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశమున నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుంటిని. అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసి ఉన్నాడు. మెడ పట్టుకుని వదిలించి నన్ను తుత్తినీలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురిదెబ్బలుగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి. కనికరము లేక నా తొండ్లను పొడిచెను. నా పైత్యరసమును నేలను పారబోసెను. కన్ను మీద కన్నము వేసి ఆయనను విరగొట్టెను. పరుగెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోని పట్ట కూర్చుకుంటిని. నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. ఏనా? నా చేత బలత్కారము జరగకపోయినను ఆయన నా ప్రార్థన యథార్థముగా ఉండినను ఏడ్చుట చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. నా కనురెప్పల మీద మరణాంధకారము నిలిచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకుము. నా మొరకు విరామము కలగకుండును గాక. అప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. నరుల విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వాద్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నాను. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళేదను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి యోబు గ్రంథము 16వ అధ్యాయం ద్వారాగా దేవుడు తన యొక్క మనసును మనకు తెలియజేస్తూ యోబు గారు స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క వారధిలో మరి నిలిచేది ఎవరు, గెలిచేది ఎవరు అని అంటే దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారే నిలుస్తారు, వారే గెలుస్తారు. కనుక దేవుడు పెడుతున్నటువంటి అమోఘమైనటువంటి పరీక్షల్లో మనం అందరం కూడా మనం కూడా నిలబడాలి ప్రియులారా. దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు మనకి ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. మనం చదువుకున్నాం కదా, మరి నిన్నటి కాల సమయంలో జోఫర్ గారే కదా నేను మాట్లాడుతూ 15వ అధ్యాయంలో జోఫర్ గారు మాట్లాడినటువంటి మాటలకి ఎలిఫజ్ గారు మాట్లాడారు నిన్న 15వ అధ్యాయంలో. ఆయన మాటలకి ఇప్పుడు యోబు గారు సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు అనమాట. చూద్దాం యోబు గారు ఏమైనా సమాధానాలు ఇస్తున్నారో ఏమా, ఓకేనా? యోబు గారు యొక్క సమాధానంలో ఏమని ఇస్తున్నారో మనం చూద్దాం. అందుకు యోబు ఎలాగునో ప్రత్యుత్తరం ఇచ్చును, ఇట్టి మాటలు అనేకములు నేను జోఫరు నువ్వు మాట్లాడినటువంటి ఇట్టి మాటలు నేను అనేకలు విన్నాను నాయన. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. వీళ్ళు ఎవరికి కర్తలట? బాధలకట. అసలు యోబు గారిని ఏం చేయడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా? ఓదార్చడానికి వచ్చిన వీరు ఏమైపోయారు? బాధ పెట్టేవారిగా మారిపోయారు. అసలు వీళ్ళ ప్రారంభం ఏంటి? ఆదరించడానికే
వచ్చారు. యోబు గారిని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ఓదార్చడానికి, ప్రేమించడానికి, సానుభూతిని తెలపడానికి వచ్చినటువంటి వీళ్ళు ఏమైపోయారంటే మాటల్లో ఒకరినొకరు పెంచేసుకుని వివాదానికి గురైపోయి ఎవరికి తెలిసినటువంటి జ్ఞానంతో వారు మాట్లాడుతున్నారు. కానీ యోబు మాత్రం దేవుని జ్ఞానంతో మాట్లాడుతూ, నాయనా మీరందరూ ఆ బాధలకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా అడుగుతున్నాడు మరలా, మీ గాలి మాటలు ముగిసిపోయినా లేదు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమని గాలి మాటలు మాట్లాడించి వాళ్ళేరా అని అంటూ ఉంటారు మన వాళ్ళు. యోబు గారు కూడా ఏమంటున్నారు ఇప్పుడు, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమీ బాధ కలుగుడి చేత నాకు ఉత్తరం ఇచ్చున్నావు, మీకేం బాధ కలిగింది, నాకు ఉత్తరం ఇచ్చుచున్నారు అని యోబు గారు తన స్నేహితులతో మాట్లాడుతూ, మీరందరికీ బాధలకు కర్తలు కానీ ఆదరణకు కర్తలు. నిజంగా యోబు గారు విశ్వాసి, మరి వాళ్ళెవరో అవిశ్వాసులు, వారు విశ్వాసులు కాదు. అందుకనే విశ్వాసి మరొక విశ్వాసిని ఏం చేస్తూ ఉంటుంటాడు అంటే ఆదరిస్తూ ఉంటూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటూ ఉంటాడు ఏమో. కానీ వీళ్ళు విశ్వాసుల యోబు గారి స్నేహితులు అంటే యోబు గారి స్నేహితులే, విశ్వాసులైతే కాదు. అందుకనే బైబిల్ గ్రంథం మనకి ఏమని సెలవిస్తుందని అంటే ఒక మాటను మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక తీనైనా బైబిల్లో మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం చూడండి. 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను నాన్న. 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అని వ్రాయబడింది. ఎలా నాన్న, మీరు ఏమని రాయబడింది, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలట, ఆదరించుకోవాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలైనా ఆదరించుకోవాలి. ఆదరణ ఎక్కడుంది, దేవుని మాటల్లో ఉంది. అయితే యోబు గారి స్నేహితులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరి మాటలయ్యి, లోక మాటలయ్యి, లోక జ్ఞానం నేర్పించినటువంటి మాటలు, దైవ జ్ఞానానికి సరితూకవునైనా ఇవి, దైవ జ్ఞానానికి అవి సరితూకవు. అది యోబు అంటాడు, నా దుఃఖము సరిగా తూచబడును కాకంటాడు. ముందుకెళ్తే మనకు ఆ పదాలు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అంటున్నాడు పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని. కనుక ఆదరణ ఎక్కడ ఉందనంటే దేవుని మాటలో ఉంది. యోబు గారికి అయితే దేవుని జ్ఞానం, దేవుని మాటలు తెలుసు, మరి వారికి తెలియదు కదా వారి స్నేహితులకి. అందుకనే వాళ్ళు ఆదరణకు కర్తలు కాదు, బాధకు కర్తలుగా మారిపోయారు. మీరు గాలి వంటి వారు అని ఒక మాటతో వారిని కొట్టి పాడేశాడు. కనుక విశ్వాసులైనటువంటి మనమును ఇతరులను మనమును ఏం చేసుకోవాలంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి. కానీ యోబు గారి స్నేహితులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. వారికి విశ్వాసులు కాదు గనక. మరి విశ్వాసులు అయితే మరొక మాటను కూడా చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువు. నువ్వు అపోస్తుల కార్యాలు 9:31 తీనైనా, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31. నువ్వు జయగడు నువ్వు రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం 9:31. ఎవరు అందిస్తారు బేగా, కమన్ టెల్ మీ, మనకు టైం అవుతుంది. మోషేబాబు ఇచ్చేసాడు, నేను అది తీసుకుంటాను. రోమపత్రిక ఇందాక మనం అపోస్తుల కార్యాల తర్వాత ఇలాగ ఇచ్చాడు. వెరీ గుడ్ నాయన. కావున యోదయ, గలిలయ, సమరయాల దేశములందటా సంఘం క్షేమాభివృద్ధి నుంచుతూ సమాధానము కలిగి 15వ అధ్యాయం 4వ వచనం కలిగి ఉండును. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకున్నట్లు విస్తరించుచుండును. పరిశుద్ధాత్మ వల్ల ఏం కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ, ఆదరణ కలుగుతుంది. కనుక యోబు గారు స్నేహితులు, యోబు గారు వీళ్ళు బాధక కర్తలుగా ఉన్నారు కానీ ఆదరణకు కర్తలుగా లేరు. ఆదరణ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారాగా ఆదరణ. మరి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉందేట ఆ రోజు లేదు గనకనే వాళ్ళలో ఉన్నటువంటి ఆ లోకాత్మని లౌకిక ఆత్మ ద్వారాగా మాట్లాడారు, యోబు గారిని బాధించారు. మీరు బాధక కర్తలరా నాయన, ఆదరణక కర్తలు కాదని తేల్చేశాడు. ఈరోజు కూడా మనకి ఇలాంటి స్నేహితులు ఉంటారు. మనల్ని గాయపరిచేవారు, మనల్ని హేళన చేసేవారు, మనల్ని నిందించేవారు, ద్వేషించేవారు. అందుకనే అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక
అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక, దుష్టుల మార్గమును నడక, పాపుల మార్గమును కూర్చుండక. అంతే మరి, దుష్టుల మార్గాన్ని నడవక, పాపుల మార్గాన్ని ఉండక, అపహాసుకులు చేసినట్లుగా మీరు ఉండక ఏం చేయాలి? మీరు దూరంగా ఉండండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక. అపహాసకులు ఏం చేస్తూ ఉంటారు? మనల్ని హేళన చేస్తూ ఉంటుంటారు, గాయపరుస్తూ ఉంటుంటారు. అందుకనే వారికి దూరంగా, దేవునికి దగ్గరగా, అరణ్యములో యోహాను ఎలాగైతే బ్రతికాడో, నేటి కాలానికి ఈ లోకం అనేటువంటి అరణ్యానికి దూరంగా, దేవునికి దగ్గరగా, సంఘానికి సమీపంగా, సేవకులతో సహవాసం కలిగి, విశ్వాసులతో ఒకరితో ఒకరు జోడిగా ఉంటూ, ఒకరి మాటల ద్వారా ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంపులు పంచుకుంటూ ఆదరణలో ముందుకు వెళ్ళాలి అని ఇలా మనకి భాగం సెలవుస్తుంది. 15 అధ్యాయం 4వ వచనం తీసుకోమ్మా, అది అలా పట్టుకో. ఇది 15 అధ్యాయము 4వ వచనం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు ఏకభావం గలవారే. 4 కదా, 15:4 చదువుదాం. ఏలయనగా ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలన. ఓర్పు ఏమండి, ఆదరణ మనకి ఎక్కడి నుంచి కలుగుతుందంటే లేఖనాల నుంచి. ఏమండి ఇంకా అంటున్నాడు, మనకి కింద మాటలు అంటాడు, మీరు ఏకభావం గలవారి ఏకగ్రీవంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తం యేసుక్రీస్తు చిత్త ప్రకారం మీరు ఒకరితోనొకడు మనసు కలిగిన వారి ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తట. ఎవరటమ్మా? దేవుడు ఓర్పునకును ఆదరణకు కర్త గనక ఆ మాటలతో మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే ఆదరించుకోవాలి, ఆదరింపబడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే యోబు గారు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? యోబు గారి స్నేహితులు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదని వారు తేల్చి మాట్లాడేశారు. ఇంకేమంటున్నారు? కిందకి వెళ్ళిపోదాం మనం త్వరగా. నేను మీ మీద మాటలు కల్పించవచ్చును. యోబు గారు ఏం చేస్తాడట? వాళ్ళ మీద మాటలు కల్పించవచ్చును, కానీ నేను కల్పించాలి అన్నటువంటి తాత్పర్యం, అన్నటువంటి విధానము, నా స్టైల్ అయితే అది కాదు, నా క్యాలిబర్ అయితే అది కాదు. నేను మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును. స్నేహితులు ఏం చేస్తాడట? ఎందుకని? ఈయన విశ్వాసి గనక వారిని విశ్వాసులుగా చేసి వారిని కూడా బలపరుస్తానంటున్నాడు. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్య ప్రవర్తన బట్టి తన భర్తలను రాబట్టవచ్చునని లేఖనం సెలవిస్తుంది. అలాగే అవిశ్వాసి అయినటువంటి మన స్నేహితుడు విశ్వాసి అయినటువంటి నిన్ను బట్టి దేవునిలోనికి అతను నువ్వు నడిపించవచ్చు, అతన్ని దేవునిలోనికి తీసుకుని రావచ్చు. అలాగే యోబు గారు 3 స్నేహితుల్ని దేవునిలోనికి నడిపించడానికి ప్రయాసపడ్డారు. ఆయన లాస్ట్కి వారిది తప్పు అని తెలుసుకుని, యోబుది రైట్ అని తెలుసుకుని ఉన్నట్లుగా మనకి ముగింపులోనికి వెళ్తుంది. మనం ఆలోచించేద్దాం, సరేనా? నా పెదవులు మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించినది. మన పెదవుల మాటలు ఎలా ఉండాలటనైనా? ఓదార్చి ఆదరించేటట్టుగా ఉండాలి. బైబిల్లో దేవుడు అలా రాశాడు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమైపోయిందనంటే రివర్స్లో మాట్లాడుతున్నారు, రివర్స్లో ప్రకటిస్తున్నారు, రివర్స్లో మాట్లాడుతున్నారు. కనుక మనం రివర్స్లో కాకుండా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే చెప్పాడో అది యోబు గారి ద్వారాగా మనకు కనబడుతుంది. నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును, నేను మాట్లాడినను నా ముఖము నా దుఃఖము చల్లారదు. ఎందుకంటే నేను అంతటి దుఃఖాన్ని నేను భరిస్తున్నాను. నేను ఊరికుండినను నాకు ఉపశమనం కలగదు. ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలగజేసి ఉన్నాడు. మరలా దేవునితో అంటున్నాడు అనమాట, ఆయన నాకు ఆయాసము కలిగించి ఉన్నాడు. నా బంధువర్గం అంతయు నీవు పాడు చేసి ఉన్నావు, నా దేహం అంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగానున్నది. నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను బాధతో కష్టంతో ఆ దేవుణ్ణి అంటున్నాడు. ఎందుకనంటే మరి దేవుడే కదా ఆయనకి అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన ఆయనకి తన యొక్క జీవితం ద్వారాగా, తన యొక్క బాధ ద్వారాగా ఒకటి సానుభూతి అనుకోవాలి, మరొకటి దేవుని మీద ప్రేమతో అనుకోవాలి. ఆయన నన్ను చీల్చెను అని అంటున్నాడు. ఆయన నా మీద పండ్లు కొరుకుచున్నాడట. ఏం చేస్తున్నాడు దేవుడు? మోషే అని అప్పుడప్పుడు నేను పండ్లు కొరుకుతాను కదా, అలా మా నాన్నగారు అనేవారు, రే నిన్ను కూడేస్తాను, నిన్ను చంపేస్తానని మా నాన్న పండ్లు కొరికేసేవాడు నన్ను చూసి. ఆయన అంటే తండ్రిగా నేను అనేక పర్యాయాలు ఆయన్ని చూసుకుంటూనే వెళ్ళిపోయాను. ఆయన నా మీద పండ్లు కొరుకున్నాడు. నాకు శత్రువై నా మీద
తన కన్నులు ఎర్ర చేసి ఉన్నాడు. నేను తప్పు చేసినప్పుడు నేను తప్పు చేయలేదు ఎప్పుడుని. తప్పు చేసేవాడిని కాదు. మా నాన్నగారి దగ్గర నేను ఉండేటప్పుడు. అయినా సరే ఆయన పండ్లు కొరికేవాడు నన్ను చూసి. ఎందుకనంటే ఆయన సరిగా ఉండట్లేదని ఆయన్ని ఇలా ఉండు నాన్న, అలా ఉండు నాన్న అంటే ఆయనకు బాధేసుకొచ్చేసి ఏండ్లు చేసేవాడో తెలుసా? నా మీద కన్నులు ఎర్ర చేసేవాడు. ఒరేయ్! నన్ను అంటావురా, నన్ను తిడతావురా, నన్ను అంటావురా అని ఆయన బాధపడుతూ ఉండేటువంటి వాడు. జనులు నా మీద తమ నోరు తెరుతురు. నన్ను తిట్టి చెంప మీద కొడుదురట. ఎందుకంటే అంతలాగైపోయాను నేను. ఆ దీనస్థితికి నేను వెళ్ళిపోయాను అని ఏమంటున్నాడాయన? తన బాధనే వ్యక్తం చేసుకుంటున్నారు. వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించున్నాడు. కొన్ని పొరపాటు మాటలు కూడాననమాట. దేవుడు నన్ను దుర్మార్గులకి అప్పగించున్నాడు. ఎందుకంటే బాధ, ఆ పెయిను, ఆ నొప్పి ఆయనను అలా మాట్లాడించేటట్టుగా చేసింది. యోబు గారి స్నేహితులు కూడా ఏమంటున్నారు చైతల్లి? ఆళ్ళు కూడా నిందించారు. ఆళ్ళు కూడా ఆయన్ని గాయపరుస్తూ మాట్లాడబోయేసరికి ఇంక దేవునితో కూడా ఈయన ఏమంటున్నాడు? ఆయన నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేసెను. జనులు నా మీద పగబడుదురు. నన్ను బట్టి ఏమండి చెంప మీద కొట్టుదురు. వారు ఏకీభవించి నా మీద గుంపులు కూడుదురు. దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించి ఉన్నాడు. భక్తిహీనుల వశము నన్ను ఉంచి ఉన్నాడు. నేను నెమ్మదిగా నుంటిని, అయితే ఆయన నన్ను మొక్కల చెక్కల చేసి ఉన్నాడు. నేను నెమ్మదిగానే ఉన్నాను. ఆయన నన్ను ఏం చేశాడట? మొక్కలు చెక్కలుగా చేశాడు. అన్ని కష్టాలు నేను అనుభవిస్తున్నాను. ఇవన్నీ ఏంటి అనంటే పరీక్షలు. ఆ పరీక్షల్లో నిలబడ్డాడా యోబు? నిలబడ్డాడా? పడిపోయాడంటే నిలబడే ఉన్నాడు. ఇంకా మరి ఈ మాటలు దేవునితో ఎలా అనగలుగుతున్నాడంటే మాట్లాడుతున్నాడు. తనలో ఉన్నటువంటి ఆత్మ, ఆ బాధ ఆయన చేత మాట్లాడిస్తుంది. ఏనా? చివరిగా మనం చూద్దాం. మెడ పట్టుకొని వదిలించి నన్ను తుత్తినీలుగా చేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? మెడ పట్టుకొని వదిలించి నన్ను తుత్తినీలుగా చేసి ఉన్నాడు. తనకు నన్ను గురితిబ్బలుగా నిలిపి ఉన్నాడు. ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆయన బాణాలు వేశాడు. ఆ బాణాలు నన్ను ఏం చేస్తున్నాయి మోషే బాబు? చుట్టుకొని ఉన్నాయి అని అంటున్నారు ఆయన. కనికరము లేక నా తొండలను పాడు చేసి ఉన్నాడు. నా స్థైర్యమును ఏమండి ఏం చేశారట ఆయన? నా పైత్య రసమును నేలను పారబోసెను. కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టి ఉన్నాడు. పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. నా చర్మము మీద నేను గోనె పట్ట కూర్చుకొంటిని. నా కొమ్మును ధూళిలో మురికి చేసి తిని. నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉన్నది. చూసారు ఇన్ని మాటలు జరిగిన నా ప్రార్థన ఎలా ఉందంటున్నారు ఆయన? యథార్థముగా ఉన్నది. ఏడుపు చేత నా ముఖము ఎర్రబడుచున్నది. ఏడిస్తే ముఖం ఏమైపోతుంది నాయన? ఎర్రబారిపోతుంది. ఎందుకనంటే వారు శోకము, ఆ దుఃఖాన్ని బట్టి వారు ఏడుస్తున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది అని అంటే ఎర్రగా ఉంటుంది. నా కనురెప్పలు మరణాంధకారము నిలుచుచున్నది. భూమి నా రక్తమును కప్పివేయకుము. నా మొరకు విరామం కలుగుకుండును గాక. ఆయన మొరకు ఏమి ఉండకూడదు అంటున్నాడు? విరామం అంటే ఖాళీ ఉండకూడదు, ఆప్టింగ్ ఉండకుండా, విరామం లేకుండా నేను ఏడుస్తాను అని అంటున్నాడు ఆయన. నా మొరకు విరామం ఉండదు. అప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షమున సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. మరలా చెప్తున్నాడు ఇప్పుడు స్నేహితులతోటి. ఇన్ని మాటలు దేవునితో అన్న తర్వాత, దేవుణ్ణి ఇన్ని మాటలతో సంభాషించినటువంటి తర్వాత నా స్నేహితులు నన్ను ఏం చేస్తున్నారు అంటున్నారు ఆయన? ఎగతాళి చేస్తున్నారు. నరుల విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలెననియు, నరపుత్రుని విషయమై వాని స్నేహితులతో వ్యాజ్యమాడవలెననియు కోరి నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్లు ప్రవాహముగా విరుచుచున్నాను. కొద్ది సంవత్సరంలో గ్రతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళెదను. ఏమంటే కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమునకు నేను వెళ్ళిపోతాను. అన్ని కష్టాలు, అన్ని బాధలు నా మీదకు వచ్చినాయి. ఇవన్నీ నా మీద సంధి చేసినాయి. కనుక వీటన్నిటిలో నుంచి మరి దేవుడే నన్ను వీటిలో నుంచి పెట్టాడు అని యోబు గారు తన భక్తి జీవితంలో నుండి దేవుని కొరకైనటువంటి ఆ మాటల్ని ఆయన పలికారు. అవును, మనం కూడా అంతే. మన తండ్రి
లోక సంబంధమైనటువంటి తండ్రి మనము భవిష్యత్తులో గొప్పవారం అవ్వాలని మన మీద ఏం చేస్తూ ఉంటాడంటే భారాన్ని పెడతాడు, బాధ్యతలను పెడతాడు, ఏమండి పనులు పెడతాడు, ఒత్తిళ్ళని పెడతాడు. ఇవన్నీ మనం తట్టుకుంటున్నప్పుడు జీవితంలో ఎదగలుగుతాం. ఎందుకంటే మన తండ్రి భవిష్యత్తుని ఎరిగినటువంటి వాడు గనక, చిన్ననాటి నుంచి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు గనక, బిడ్డకి ఏదైతే క్షేమంగా ఉంటాదో అది బిడ్డకి నేర్పిస్తూ, చూపిస్తూ ఉంటాడు. ఆ తండ్రి చెప్పినటువంటి మాటకి ఎవరైతే విధేయులుగా ఉంటారో వారి కుటుంబాలు భవిష్యత్తులో బాగుపడతాయి. అలాగే పరలోకమందున్నటువంటి దేవుడు కూడా యోబు గారిని పరీక్షించినప్పుడు, యోబు గారు దేవుడిని పరీక్షించినప్పుడు దేవుడే కదా నాకు ఈ శ్రమలు, ఈ శోధనలు తెచ్చాడని దేవుడిని జ్ఞాపకం చేసుకుని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కుమారుడే తన తండ్రిని అంటున్నాడు. ఇప్పుడు కుమారుడు తండ్రిని అన్నదప్పుడు పెద్ద బాధ ఏముంది దానికి? పెద్ద ఇబ్బంది ఏముంది? అవును కదా! ఇప్పుడు మా నాన్నగారైనా నిన్ను అనేవారు. మా నాన్నగారు నన్ను అనేవారు. నేను మా నాన్నగారిని ఎన్నో అనేవాడిని. ఆయన ఎప్పుడు నన్ను కొట్టేవారు కాదే, క్షమించేవారు. ఎందుకనంటే ఆయన బిడ్డను గనక నేను. ఏవండి? అలాగే పరలోకమందున్నటువంటి దేవుడు కూడా యోబు గారు తన బాధతో, తన కష్టంతో, తన శ్రమతో, తన శోధనతో ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ ఏవండి? యోబు గారు మాట్లాడినట్లుగా తన స్నేహితులు మాట్లాడలేదని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు చివరిలో. ఆ స్టేట్మెంట్ కొరకు ఇన్ని మాటలు మనకి కనబడుతున్నాయి నాయన. కనుక ఈ యోబు గ్రంథము 16 అధ్యాయంలో దేవుడు మనకు అందించేటువంటి వర్తమానం ఏంటి అన్నట్లే, యోబు గారు స్నేహితులు వాళ్ళందరూ బాధకి కర్తలు, ఆదరణకి కర్తలు కారు. నేడు మీరు నేను కూడా విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా, పరిశుద్ధులమైనటువంటి మనమందరమును కూడా ఎలా ఉండాలి అంటే అందరికీ మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉంటూ అందరినీ ఆదరణ కలిగించాలి. అందరికీ ఏం కలిగించాలి? ఆదరణ కలిగించి విశ్వాసులందరినీ దేవునిలోనికి నడిపించాలని మనకి వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరులని ఆదరించాలి, ఆదరింపజేయాలి, కానీ వారిని మనం దుఃఖ పెట్టకూడదు, వారికి బాధ కలిగించకూడదు. ఆదరణకి కర్తలుగా మారిపోవాలి. ఆదరణకి కర్తలుగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేనికి కర్త? ఆదరణకు కర్త. ఆ పరిశుద్ధాత్మని మీరు నేను కలిగి ఉంటే, విశ్వాసులుగా మనం ఉంటే ఒకరినొకరు ఆదరించుకుంటాం. దాన్ని బట్టి దేవుడు మరి మనల్ని ముందుకు నడిపిస్తాడు. వాక్యం సెలవిస్తుంది కనుక చెప్పబడినటువంటి వాక్య నిమిత్తం, దేవుడు అందించినటువంటి చక్కటి పరిచర్య నిమిత్తం మోషబాబు ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. పదహారు వచ్చింది ఆచించండి, మేము నుంచి పెట్టుకో మా రోజులంతరాలు పైంజలు చూడండి, ఇట్రీగా తిండి వాకి తిండి మా రోజులంతరాలు పైంజలు మీకు అనొచ్చండి. ఇది కొట్టండి ఇట్రీగా మా 3 గంటలు దేశం మీకు అనొచ్చండి. కలిసిన అంటారు 200 ముట్టుబడి సొత్తు పంటండి. యేసుక్రీస్తు నాడు పడుతుంది. ఆమేన్. జయగడు ప్రార్థన. ఇంకెలా ఉండమ్మా? ఇంకెలా ఉండాలి? ఇంకా ఉండాలి ప్రార్థన. ఈ రోటరీగా తండ్రి వాక్యం చదువుకొని ఆ వాక్యం చేత నాన్న చేపరకు పుణ్యంలా చేసి అంత రోటరీగా తండ్రి వాక్యం చదువుతాను మమ్మల్ని నడిచి తెరిసిలా చేసి అంత రోటరీగా తండ్రి వాక్యం చదువుతాను తండ్రి మీ దాని సత్నిగా ఇచ్చి ఎంత తండ్రి ఇంకెలా రోగులు అందరూ వస్తుంది. ఏ కృష్ణ పరమతండ్రి ఏమో ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చివరిగా మోషబాబు ఎలా చూడాలను ప్రార్థన. అందరూ ఎలా చేతులు పెట్టి మోషబాబు ఇంకెలా ఎదుర్కొండాలను ప్రార్థన. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో యోబు గ్రంథము 16 అధ్యాయం ద్వారాగా మీరు మాతో మాట్లాడి తండ్రి, మమ్మల్ని బలపరిచినందులకే, స్థిరపరిచినందులకే కృతజ్ఞతలు ప్రభువా. మీ పక్షాన్న తండ్రి శ్రమపడి, నన్ను హింసపడి, కష్టాలు, శ్రమలు, శోధనలు, బిడ్డలని, ఆస్తిని, పనివారిని అంతటినీ, సర్వస్వాన్ని అంతటినీ మీరు ఇచ్చినది మీరు తీసుకున్నారు ప్రభు. ఇది న్యాయమైనది తండ్రి. అయితే యోబు గారు నాయన ఆయన మాటలతో తండ్రి, నాయన ఒక తండ్రిని కుమారుడు ఎలా అయితే అంటారో ప్రభు అనడానికి నాయన లోకంలో మరి ఆ మాట ఎంతవరకు వాస్తవమోనని మీకు తెలుసు తండ్రి. అలా మిమ్మల్ని ప్రేమించి తండ్రి కొన్ని మాటలు నాయన అనగలిగారు, అన్నారు తండ్రి. నాయన తండ్రిగా మీరు వాటిని స్వీకరించి ప్రభు మీ కుమారుని క్షమించి తండ్రి 100 ఫలాన్ని ఆయనకు అనుగ్రహించారు ప్రభు. ఇది నా నీ వర్తమానాన్ని మేము విన్నాము తండ్రి. మా వెనుకడిలో ఫలింపజేయండి దేవా. యోబు గారి స్నేహితులు నాయన బాధకి కర్తలుగా మారారు తండ్రి. ప్రారంభంలో వారందరూ ఆదరణకు కర్తలుగా వచ్చిన వారు బాధకు కర్తలుగా మారారని, వారి మాటలు గాలి వంటివని మరి నాయన తండ్రి స్నేహితులతో మాట్లాడారు ప్రభు యోబు గారు తండ్రి.
మరి చక్కటి సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందించారు, నేర్పించారు తండ్రి. నాయన ఉదయకాల సమయంలో నాయన తండ్రి, అలాగే మధ్యాహ్న కాల సమయంలో, నాని సాయంత్రకాల సమయంలో, రాత్రికాల సమయంలో తండ్రి, మీ యొక్క పరలోకపు ప్రేమను మాపై కురిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాయన ఈ యొక్క పరిచర్యను చూస్తూ వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రభా, ఈ పరిచర్య ద్వారాగా అనేకులు నాయన మీరు నాయన ఇంకా సత్యవాక్యంలో పెరుగుటకు సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభా, వారికి మీరు అనుగ్రహించినటువంటి చక్కటి పరిచర్యలు ముందుకు వెళ్ళు ప్రభా, మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి వారికి ద్వారాలను తెరవండి. అలాగే ప్రభా, మరి యొక్క సమయంలో జరిగిన ఈ పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయ్యే రాత్రికాల సమయంలో ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, రాత్రికాల సమయంలో మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. నాయన తండ్రి, ఆ రోజు యోబు గారికి కంచెని వేసినాను, మీరు ఎలాగైతే కాపాడారో ఈ రోజు నేటికినైనా మీ కంచె ద్వారాగానైనా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కష్టపడిన బిడ్డలకు నాయన చక్కటి నాయన నిద్రను అనుగ్రహించండి, ఆ రెక్కలకు ఆరోగ్యాలు అనుగ్రహించండి. వారమంతా కష్టపడ్డారు ప్రభా, నీ బిడ్డలు ఈరోజు ఆనందించారు, సంతోషించారు. రేపటి మరలా ప్రభా, వారి పనిపాట్లో కష్టపడి కుటుంబాలను కట్టుకుంటూ తండ్రి మీరు ఎదగలిగే భాగ్యాన్ని దయచేయండి. సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్య కార్యక్రమాలు, కుటుంబాల ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య కార్యక్రమాలు దీవించమని, ఆశీర్వదించమని, రాత్రికాల సమయంలో మంచి నిద్రను అనుగ్రహించండి. వేకుజానులేసిన మరలా నాయన తండ్రి మా పనిపాట్లో ఉంటూ నాయన మీ పని పరిచర్యను చేసుకునే భాగ్యాన్ని దయచేయమని, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరూ కొందరైనా గాడ్ బ్లెస్ యూ. ఓకే.